హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ కుకింగ్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏమనుకుంటున్నారు? మైసూర్ బోండా అండి. ఎంత సింపుల్గా ఈజీగా 2 గంటల్లో వేసేసుకోవచ్చండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. మనం చేసుకోబోయే మైసూర్ బోండా అండి 1/2 లీటర్ పెరిగింది. ఇది 1/2 లీటర్ పెరుగు అంటే 1/2 కిలో పిండికి 1/2 లీటర్ పెరుగు అనమాట. ఇది ముందు మనం కొద్దిగా పులుపుగా ఉన్న పెరిగేనండి, మరీ తీయటి మజ్జిగ పెరిగేం కాదు. దీన్ని మనం ఇలా కలుపుకోవాలండి. ఇలా ముక్కల కింద లేకుండా ఒక 2 గంటల్లో మనం తొందరగా వేసేసుకోవాలి. ఇన్స్టెంట్గా అంటే 2 గంటల సేపు ఉంటే చాలా గుల్లగా వస్తాయండి. 2 గంటల సేపు మనం పిండి కలిపేసుకొని పక్కన మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా చేతితో అయినా సరే, ఇలాగా చిలికే మధ్యం కవ్వంతో అయినా సరే ఇలా మనం చిలుక్కుంటేనండి ఇలా గుల్లదనం బబుల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఏరియా అనేది ఏర్పడి గుల్లదనం బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం వంట సోడా అండి, ఒక ఆవును వంట సోడా వేసానండి. మేగళ్ళ వచ్చేసిన తర్వాత మనం చూసారండి పెరుగులో ఇలా బబుల్స్ వచ్చేస్తాయి అనమాట. వంట సోడా కూడా వేసి కలిపాం కదండి. ఇప్పుడు ఇదిగోండి 1/2 కిలో తీసుకున్నాను నేను మైదా పిండి. ఈ మైదా పిండిని మనం ఇందులో ఇలా కలిపేసుకోవడమేనండి. ఫ్రెష్ పిండి అండి, చాలా నీట్ గా ఉంది, ముందే చూసాను అనమాట. ఇప్పుడు మనం ఇలాగా కొంచెం ఏళ్ళు వెడల్పుగా పెట్టుకొని ఇలా కలిపేసుకోవడమేనండి. ఎంత బాగా కలుపుకుంటే అంత గుల్లగా వస్తాయి అన్నమాట బజ్జీలు. కొద్దిగా ఒక్కొక్క డ్రాప్ చొప్పున ఒక స్పూన్ కిందేలాగా ఎక్కువ వాటర్ వేసుకోకుండా కలుపుకోవాలండి. ఎందుకంటే పిండి నానేసరికి కూడా లూజ్ అవుతుందండి. అందుకని మనం ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు, అంటే కొంచెంగా చూసుకొని వేసుకోవాలన్నమాట. చూసారండి అలాగా కొంచెం పడుతుందండి వాటర్. ఇగోండి ఇలాగా కొద్దిగా వేసుకుంటూ ఇలా ఏళ్ల మధ్య నుంచి వచ్చేలాగా వేళ్ళు వెడల్పుగా పెట్టుకుని ఇలా గట్టిగా కలుపుకోవాలండి. ఎంత బాగా మనం కలుపుకోగలుగుతామో అంత చక్కగా లూజుగా బబుల్ కింద వస్తుందండి పిండి. అప్పుడు ఏమవుతుందంటే గుల్లగా వస్తుందండి బజ్జీ. చాలా తినడానికి స్పంజీగా బాగుంటుంది అనమాట. ఇలా ఒక 10 నిమిషాల పాటు మనం కలిపి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్కి జీలకర్ర వేసేస్తానండి. వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 గంటల తర్వాత మనం బజ్జీ వేసుకుందాం. ఇదిగోండి ఒక స్పూన్కి జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసేసి ఇంకో 5 నిమిషాల పాటు బాగా కలిపేసి మూత పెట్టేసి మనం ఒక 2 గంటలు పోయిన తర్వాత వేసుకుందామండి బజ్జీ. మైసూర్ బోండాకి స్పెషల్ ఏంటో తెలుసండి, మనం కొంచెం గట్టిగా కష్టపడాలన్నమాట. మనం ఎంత బాగా కలపగలుగుతామో పిండికి అప్పుడే చాలా బాగా వస్తుందండి బజ్జీ. ఇదిగోండి ఈ మాత్రం లూజ్గా ఉండాలండి. ఎందుకంటే మనం మూత పెడతాం కదండి, చక్కగా బొబ్బులు అయ్యి వచ్చి ఎయిర్ పడుతుందండి పిండి. అప్పుడు ఇంకా కొంచెం లూజ్ వస్తుందండి. అందుకని ఇంకా వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా 2 గంటల పాటు మూత పెట్టేసుకుందామండి. ఇదిగోండి 2 గంటల క్రితం కలిపించాను కదండి, ఇలా చక్కగా లూజుగా ఉబ్బిని చూసారా. ఇందాకట మనం కలుపుకున్న కొంచెం గట్టితనంగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇలా లూజుగా అయిందనమాట. ఇప్పుడు మనం ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందామండి. 2 స్పూన్లు సాల్ట్ వేసానండి. దీన్ని మనం మొత్తంగా ఇలా కలుపుకోవాలండి. వేసే ముందు కూడా మనం 2 గంటలు అయింది కదండి కలిపి పెట్టుకుని, వేసే ముందు కూడా మళ్ళీ మనం ఇలాగా అంతా కలుపుకోవాలండి. కలుపుకుంటే బాగా గుల్లగా వస్తుంది అనమాట. ఇదిగోండి బజ్జీ వేసుకునే ముందే ఆయిల్ వీట్ అవుద్ది కదండి, ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వీట్ అయినంటే మనం బజ్జీ వేసేస్తాం. ఇందాక 2 స్పూన్లు వేసాను కదండి, సరిపోలేదు, ఇంకో స్పూన్కి వేస్తున్నాను. ఈ సాల్ట్ వేసాం కదండి, ఒకే ఒక డ్రాపు కొంచెం ఇదిగోండి చూసారా, ఆ మాత్రం వాటర్ వేసాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలిపారనుకోండి, సాల్ట్ ఇప్పుడు సరిపోయిందండి. ముందు ఒక చిన్నది వేద్దాం. ఆయిల్ వీట్ అయిందో లేదో చూద్దామండి. కొద్దిగా వేడవ్వాలి. బజ్జీ వేసుకునే ముందు ఇలా వాటర్లో చేయి ముంచి తీయండి. తీస్తే చేతికి పిండి అంటుకోకుండా చక్కగా జారద్దు అనమాట. ఇలా మనకు చేతినంత పట్టినంత తీసుకొని ఇలా వేసుకోండి.
చూసారండి ఎంత బాగా పొంగుతున్నాయో. మనం కలుపుకునేటప్పుడు పెరుగు సరి సమానంగా కలుపుకోవాలండి. మైదా పిండి 1/2 కిలో తీసుకున్నాం అనుకోండి, పెరుగు 1/2 కిలో అని చెప్పాను కదా, అది కరెక్ట్గా ఫాలో అవ్వండి. గుల్లగా పైకి లేసిపోతుంది కదండి బజ్జీ, మనం ఇలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. అడుగు పైకి అడుగుకి అంటూ ఉంటేనండి బాగా 2 పక్కల వేగుతాయి అన్నమాట. మైసూర్ బండాలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, దీని కాంబినేషన్ కొబ్బరి, వేరుశనగ గుళ్ళు పచ్చడి చేస్తానండి ఎప్పుడు. చాలా బాగుంటుంది అనమాట. కారపొడి ఉంటే ఆ టైంకి కారపొడి కూడా పిల్లలు కంపల్సరీ వాడతారండి, ఇష్టంగా తింటారు ఇంట్లోనూ. చాలా బాగా వస్తుందండి, చాలా బాగుంటాయి కూడా గుల్లగా. ఇలా వేగేదాకా ఇలా కలుపుకోండి. ఇలా అన్నాం అనుకోండి 2 పక్కల కూడా చక్కగా మొత్తం బజ్జీ అంతా కూడా కలర్ఫుల్గా వస్తుంది అనమాట అండి. ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఈ వేగే వరకు కూడా తేలిగ్గా పైకి లేసిపోతుంది కదండి బజ్జీ, ఇలా మనం కలుపుతూనే ఉండాలండి, లేదా ఒక పక్కనే వేగుద్ది అనమాట. చూసారండి, ఇలా వేగిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. వేడి బజ్జీ రెడీ అయిపోయిందండి. సూపర్ వచ్చిందనమాట. కొబ్బరి పల్లి చట్నీ అండి, ఇదిగోండి ధనియాల కారపొడి, 2 చాలా కాంబినేషన్ చాలా బాగుంటాయండి. చూడండి ఎంత స్పంజిగా చాలా బాగా వచ్చింది. మీకు ఒకసారి చూపిస్తాను. చూసారండి, టేస్ట్ ఒకసారి చూద్దాం. సూపర్ ఉందండి, అసలు చాలా బాగుందన్నమాట. చూసారు కదండి మైసూర్ బండ ఎంత బాగా వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.